ఆత్మకూరు పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ నుండి గౌడ్ సెంటర్ మీదుగా డీఎస్పీ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ హరిప్రసాద్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కాలేజీ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, వ్యాయామం, క్రీడలను అలవాటు చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ హరిప్రసాద్, సిఐలు లక్ష్మీనారాయణ, నాగభూషణ్, ఎస్ఐ వెంకటనారాయణ రెడ్డి మరియు పోలీస్ సిబ్బంది, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆత్మకూరు సిఐ మారుతీరావు, ఎస్ఐ రాజశేఖర్ మొదలైన వారు పాల్గొన్నారు. తరిమి కొడదాం. పంపించేసి సార్. మరియు గ్రామ ప్రజలందరికీ పోలీస్, మున్సిపల్, వైద్య అనే డిపార్ట్మెంట్ తరఫున ముందుగా నమస్కారాలు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంగా ఈరోజు మనం జూన్ 26ను జరుపుకుంటున్నాం ప్రపంచ దేశాల మొత్తం. దీనిలో భాగంగా ఈరోజు మన ఆత్మకూరు పట్టణంలో విద్యార్థులు, మిగతా మన మున్సిపల్ అధికారులు, అలాగే సబ్ అధికారులు, మిగతా వాళ్ళందరి సహకారంతో మన ఆత్మకూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించాం. దీని యొక్క ఉద్దేశం ముఖ్యంగా యువతలో చెడు నడత పడకుండా, మాదక ద్రవ్యాలకు బానిసలు కాకుండా వారి యొక్క యూత్ని వేరే సక్రమైన మార్గంలో పెట్టుకోవడానికి, తల్లిదండ్రులకు కూడా వారి యొక్క బిడ్డలను మంచి మార్గంలో నడిపించి మంచి విద్యల్ని అందించి వారిని మంచి పౌరుడిగా తీర్చిదిద్దాలని సదుద్దేశంతో ఈ యొక్క ర్యాలీ
కండక్ట్ చేయడం జరిగింది. అందరూ కూడా ఏదో పోలీసు మిగతా మున్సిపల్ మిగతా డిపార్ట్మెంట్లో బాధ్యత కాకుండా ప్రతి పౌరుడు ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధ్యతగా ఫీల్ అయ్యి ఎక్కడైతే ఈ మాదక ద్రవ్యాలు గంజాయి కానీ ఏదైనా కూడా మత్తును కలిగించే ఏ పదార్థం అయినా కూడా యువత దానికి లోను కాకుండా అన్ని చర్యలు తీసుకోవాలి. ఎలాంటి సమాచారం ఉన్నా కూడా సంబంధిత అధికారులు అందించి ఈ యొక్క మాదక ద్రవ్యాలను నిరోధించడంలో ప్రజలందరూ పాల్గొని ఈ యొక్క మన యొక్క భారతదేశాన్ని మాదక ద్రవ్యాల నుంచి కాపాడుకొని యువతని ముందు మంచి ఆరోగ్యకరమైన యువతని మన దేశానికి అందించాలా. దాని ద్వారా మన దేశం అభివృద్ధి చెందుతుంది. మన యొక్క భావితరాలు కూడా ఈ యొక్క దేశ అభ్యున్నతకు పాటుపడతారు. యువత చెడునడత పడకుండా తల్లిదండ్రులకు కానీ సమాజానికి మంచి పేరు తీసుకొచ్చేసి ఈ సమాజంలో ఈ చెడు నడతలు కలిగే ఇది మాదక ద్రవ్యాల వలన చెడు నడతలు గురవుతూ ఉంటారు. దానివల్ల రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి అందరూ కూడా దీన్ని మన యొక్క గురుతర బాధ్యతగా అందరూ దీన్ని నిరోధించడంలో ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క మనిషి దీన్ని ఛాలెంజ్గా తీసుకొని మన యొక్క సమాజాన్ని ఈ యొక్క మాదక ద్రవ్యాల నుంచి దూరంగా పెట్టుకొని మన యువతను కాపాడుకోవాలని అందరూ కంకణం కట్టుకోవాలని కోరుకుంటున్నాం. దీన్ని ఉద్దేశించి మన యొక్క మున్సిపల్ కమిషనర్ గారు మాట్లాడవలసింది కోరుతున్నాం. డిఎస్పీ సార్ గారికి, ఇక్కడ చేసిన సిఎస్ఆర్ వారికి మరియు పోలీస్ సిబ్బందికి మరియు స్టూడెంట్స్కు మరియు మున్సిపల్ సిబ్బందికి మరియు ఇతరులు వచ్చిన అందరికీ శుభోదయం అండి. ఇక్కడ ఆత్మీయ ప్రజలకు మరియు మన స్టేట్కు ఎక్కడ ప్రపంచంలో యావత్తుకి తెలియజేయడం ఏమైనా అంటే మన పెద్దలు చెప్పారు ఆరోగ్యమే మహాభాగ్యం అని. కావున దాన్ని దృష్టి పెట్టుకొని ఈ మత్తు కానీ లేదా ఈ డ్రగ్స్ కానీ మరియు ఇతర ఏమున్నా చెడు అలవాట్లన్నిటినీ యూత్ అనేది చాలా గ్రహించాల్సి వస్తుంది. ఇందాక సార్ అన్నట్లు ఏ విషయం వచ్చినా కూడా పెద్దలు పోలీస్ వారికి కానీ ఇంకా ఇతర వారికి కంప్లైంట్ ద్వారా ఇప్పుడు ఈజీ మెథడ్లో వచ్చాయండి. 100 డైస్ కానీ ఇంకోటి కానీ వాటి ద్వారా ఇచ్చి వాటిని అరికట్టించి మన ఆరోగ్యాన్ని చాలా వెన్నలాంటిది. కాబట్టి పెద్దలు చెప్పిన దాన్ని మనసులో పెట్టుకొని యూత్ పెద్దలు అందరూ ఖచ్చితంగా దీన్ని దూరం చేసుకొని వీటికి బదులుగా వాకింగ్ కానీ లేదా యోగా కానీ లేదా చిన్న ఇతర ఎక్సర్సైజులు కానీ మెడిటేషన్స్ కానీ వీటికి అలవాటు పడి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మీరందరూ జీవించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మరియు డిఎస్పీ సార్కి సిబ్బందికి శుభోదయం అండి. థ్యాంక్ యూ. కాపాడుకుందాం 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 సమాజాన్ని మాదక ద్రవ్యాల నుంచి కాపాడుకుందాం 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 పారదోల్దాం పారదోల్దాం మాదక ద్రవ్యాలను పారదోల్దాం పారదోల్దాం. మున్సిపల్ శాఖ సంబంధించిన వారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే షెఫ్ సిఐ గారికి, వాళ్ళ సిబ్బందికి, మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఈ మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ ప్రోగ్రాంను సక్సెస్ చేసినందుకు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. ఇక్కడ నుండి ఈ విద్యార్థులంతా సేమ్ ర్యాలీ అప్ టు పోలీస్ స్టేషన్ వరకు అందరూ అలాగే స్లోగన్స్ ఇచ్చుకుంటూ రావాలి.